హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు అవిజ్ఞా మీడియా. ఈరోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి దుగ్గొండి మండలం నాచనపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి సుజాత మట్టరాజు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో వారి యొక్క ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వారు ఏం చేయాలనుకుంటున్నారో విషయాలు కావచ్చు, మిగతా నేపథ్యం అంతా కూడా వారి మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్కారం మేడం సుజాత గారు, ముందుగా మీరు ఈసారి అభ్యర్థిగా నిల్చుంటున్నారు. అయితే అసలు మీకు ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అవగాహన కావచ్చు, లేదా ఈ ఇంట్రెస్ట్ కావచ్చు, మీకు ఎలా వచ్చింది? ఇంకా మీ కుటుంబంలో గతంలో ఏదైనా ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి వాతావరణం ఉందా? మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది అసలు? ఫస్ట్, నా పేరు మట్ట సుజాత రాజు. నేను చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీ పరంగా సిపిఎం పార్టీ దాంట్లో మా పెద్దలు పార్టీ నుండి సేవలు చేయడము, వాళ్ళు చిన్న చిన్న మీటింగ్లలో అటెండ్ కావడం, వాళ్ళకి పార్టీ అంటే ప్రాణం. ఆ తర్వాత క్రమక్రమంగా 2014లో గ్రామ పంచాయతీలో ఎంపీటీసీగా వీళ్ళైతేనే, వ్యక్తిగతంగానైనా పార్టీ పరంగానైనా వీళ్ళైతేనే కరెక్టు అని పెద్దలు నిర్ణయించి 2014లో ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిళ్ళు. మేము గెలిచినాం. ఆ తర్వాత 2014 నుండి 18, 19 వరకు ఎంపీటీసీగా చేసి మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా కావాలని పార్టీ వాళ్ళు, ఊరు వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి మా పరంగా మేము సేవ చేయాలని ముందుకు వచ్చినాం. సరే, ఇప్పుడు మీరు అంటే గతంలో మీకు రాజకీయ అనుభవం ఉంది, అంటే మీ కుటుంబ వాతావరణంలోనే ఒక రాజకీయం ఉంది, మీకు గ్రామానికి సేవ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ఎంపీటీసీగా మీకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాలను వినియోగించుకొని ఈ గ్రామంలో అసలు మీరు చేసింది ఏంటి? నాచనపల్లి గ్రామ ప్రజలకు నేను ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాది మొదటి నుండి ఎంసీపీ పార్టీ రాజకీయ కుటుంబం నుండి ఉన్నటువంటి పేరు గల ఒక కుటుంబం. మరి ఆ నేపథ్య భాగంగా మాకు 2009లో నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి గారు మాకు చేతి గుర్తు మీద, ఆ పార్టీ గుర్తు మీద మాకు ఎంపీటీసీగా అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. మా గ్రామ ప్రజలు ముందుండి నన్ను గెలిపించడం జరిగింది. అది 2014 నుండి 2018 వరకు నేను గ్రామంలో పరిపాలించడం జరిగింది. ఎంపీటీసీగా అయినా, ఏం నిధులు లేకపోయినప్పటికైనా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినప్పుడు తోచినంతగా నా సొంత ఖర్చులతో నాచనపల్లి గ్రామంలో నేను వాళ్ళకు, మహిళలు కానీ కొంత ప్రజలకు నేను మాట ఇవ్వడం జరిగింది. ఒకటి, బతుకమ్మ తల్లి విగ్రహం తన సొంత ఖర్చులతో చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. అది పూర్తిగా చేసించాను. పెద్ద ఎత్తున మహిళలతో ర్యాలీ తీసి బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరణ మా మాధవరెడ్డి గారితో చేయడం జరిగింది. అట్లాగే నాచనపల్లి గ్రామంలో 15 లక్షలతో పోచమ్మ దేవాలయం సుతం నిర్మాణము సొంత ఖర్చులతో మేము చేయడం సుతం జరిగింది. అట్లాగే పెద్దమ్మ గుడి దేవాలయం సుతము సిడిఎఫ్ నిధుల నుండి మా మాధవరెడ్డి సార్ గారు ఇవ్వడం సుతం జరిగింది. దానికి మా సొంత డొనేషన్ విగ్రహం సుతం నేను దాతగా ఇవ్వడం సుతం జరిగింది. మరి నాచనపల్లి గ్రామంలో ప్రజలు నేను పార్టీ పరంగా నిలబడ్డప్పుడు పార్టీ చూసి మిగతా అంత ప్రజల సుతం చిన్న చూపు చూడకుండా నాకు తోచిన విధంగా ప్రతి ఒక్కరికి నేను వచ్చినటువంటి జీతం, నెలకు 5,000 చొప్పున వచ్చినటువంటి జీతం సూతం గ్రామ ప్రజలకు, నిరుపేదలకు నేను సహాయం చేయడం జరిగింది. బియ్యం రూపకంగా, దాన రూపకంగా నేను వాళ్ళకు ఇవ్వడం సుతం జరిగింది. ఆ ప్రజలు నన్ను గుర్తించి ఇప్పుడు మళ్ళీ 2018లో మా దొంతి మాధవరెడ్డి గారు జెడ్పీటీసీగా సుతం నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల కొంచెం వెనుకకు తగ్గడం జరిగింది. ఇప్పుడు నా నాచనపల్లి గ్రామ ప్రజలు అందరూ రాజు అయితేనే గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు, చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఎందుకంటే 2014లో ఎంపీటీసీగా గెలిచి తనకు నిధులు లేకున్నా సొంత ఖర్చులతో గ్రామాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేసిండు కనుక మళ్ళీ 2025లో మనం తనకు అవకాశం ఇచ్చేస్తే మంచిగా గ్రామాన్ని డెవలప్ చేస్తారని చెప్పేసి మాకున్నటువంటి పెద్దలు, మరి కార్యకర్తలు అందరూ నన్ను పేరు కోరుకోవడం జరిగింది. సరే, మీరు గతంలో ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు మీరు మీ సొంత ఖర్చులతో కొన్ని పనులు చేశానని చెప్తున్నారు. అవి కాకుండా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు ఇంకా ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి సమస్యలు ఏంటి? మా ప్రజలకు అంటే కంపల్సరీగా అవ్వాల్సినటువంటి అవసరాలు ఏమి ఉన్నాయండి? మా నాచనపల్లి గ్రామంలో ముఖ్యంగా సమస్యలు అనేది చాలా ఉన్నాయి. ఒకటి, తొగర్రాయ్ రోడ్డు నుండి లక్ష్మీపురం మీదుగా రోడ్ అనేది వేయాలి, అది 7 మీటర్ల వెడల్పుతో. రెండవది, బొడ్రాయి నుండి పెద్దమ్మ గుడి వరకు సీసీ రోడ్డు వేయాలి. అట్లాగే పెద్దమ్మ గుడి చుట్టూ ప్రహారీ గోడ సీసీ. ఇంకా పోతే ఎస్సీ సప్లాన్ కింద సీసీ రోడ్లు
పూర్తిగా అక్కడ బురదమయంగా వర్షం వస్తే చాలా సమస్యగా అక్కడ ఉంది. అట్లాగే శ్మశాన వాటికలు 2 ఇంకొంచెం అభివృద్ధి చేయాలి నేను. అట్లాగే మా కాడ ఎస్టీ అంటే ఎర్కలి సంఘం వాళ్ళకి సుతం కమిటాలు చేయాల్సి ఉంది. అట్లాగే పద్మశాలి వాళ్ళ సుతం కమిటాలు చేయవలసి ఉంది. ఇవి ముఖ్యంగా మా గ్రామానికి సమస్యలు ఉన్నాయండి. ఓకే అంటే ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ దాటుకొని అంటే గతంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు మీకు పోటీగా మరో పార్టీ నుంచి వస్తున్నారు. ఆయన సర్పంచ్గా ఇక్కడ ఎటువంటి పేరు తెచ్చుకున్నారు అనే విషయం పక్కన పెడితే ఇక్కడ నుండి కార్యక్రమాలు జరిగినవా జరగలేదా అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే చివరి క్షణంలో ఉంది కాబట్టి మరి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అటు నుంచి పోటీ చేస్తున్నాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు గెలిస్తే ఇటువంటి సమస్యల్ని ముందుగా ప్రయారిటీగా తీసుకొని మీరు ఇక్కడ గ్రామానికి చేయబోతున్నారు? వాస్తవంగా ఏంటంటే పక్కా మా గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. నర్సంపేట శాసన సభ్యులు సుతం మా దొంతిమారెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే మొన్న మీటింగ్ పెట్టడం సుతం జరిగింది 5వ తారీఖు నాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మాకు 1000 కోట్లు హామీ ఇచ్చిండు కనుక పకడ్బందీగా. ఎందుకంటే గ్రామానికి మౌలిక వసతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పూర్తి స్థాయిలో నన్ను సర్పంచ్గా నా గ్రామ ప్రజలు గెలిపిస్తే ఆ రోడ్డు నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో 7 మీటర్ల వెడల్పుతో మా నాచనపల్లి గ్రామం నుండి లక్ష్మీపురం వరకు ఇక్కడ తొగరాయి మూల నుండి అటు సైడు డ్రైనేజీలు ఇంపార్టెంటు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు చాలా రోడ్లన్నీ బురదమయం అవుతున్నది. చిన్న చిన్న కాలువల్లాగా పోయి రోడ్ల మీదనే 2-3 ఫీట్ల లోతు నుండి వర్షం నిలుస్తున్నది. సమస్యలు ప్రజలకు చాలా వర్షం పడ్డప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను నేను పూర్తి స్థాయిలో మంచి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా పల్లె ప్రగతి అనే పేరుతో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సో రైట్ ఫ్రమ్ ఆ డ్రైనేజీల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సీసీ రోడ్సే కావచ్చు, మన సోక్ పిట్స్గా మన ఇంకుడు గుంతలే కావచ్చు, మన పల్లె ప్రగతి వనాలే కావచ్చు, లేదా నర్సరీలే కావచ్చు, ఈ మన లైన్స్ కరెంట్ లైన్స్ సంబంధించిన 3 లైన్స్ కావచ్చు, ఇలా చాలా కార్యక్రమాలను పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టి తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం వల్ల ఈ గ్రామంలో వచ్చినటువంటి అభివృద్ధి ఎంతవరకు ఉందంటారు? వాస్తవం ఏంటంటే మార్పు అనేది గత సంవత్సరం ఏం రాలేదండి. పల్లె నిద్ర కార్యక్రమం పెట్టేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రతి గల్లీకి కొబ్బరికాయ కొట్టుకుంటూ పోయిండు. ఆ సమస్యలు అనేది అలానే ఉన్నాయి. మళ్ళీ ఎమ్మెల్యే గారితో నిధులతో పెట్టేసి ఆ సీసీ రోడ్లు పోయడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు చెప్పారు తప్ప కానీ అభివృద్ధి ఎలాంటివి లేదండి. ఓకే అండి, మీరు మరి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు కదా, మీకు ఎన్నికల గుర్తుగా ఏ గుర్తు వచ్చింది? మాకు వాస్తవంగా మా విలేజ్లో 5 మెంబర్స్ నామినేషన్ వేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి అల్పాబిట్ పరంగా మాకు ఫుట్బాల్ గుర్తు కేటాయించడం జరిగింది. మరో 2 రోజుల్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అంటే మరి ప్రజలకు మా ద్వారా మీడియా ముఖంగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఓటింగ్ పర్పసే కావచ్చు, లేదా గ్రామాలకు మీరు ఇచ్చేటువంటి హామీలే కావచ్చు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? మీరు ఒక మాట. గ్రామ ప్రజలను నేను కోరేది ఏంటంటే, మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను గెలిపిస్తే నా వంతు సహకారం, ఇంతకుముందు చేసిన సేవలు కూడా ఊళ్ళో ఉన్నాయి కాబట్టి దాన్ని గుర్తించి దృష్టిలో పెట్టుకొని నాకు ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాను. నాచనపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. నేను మట్ట సుజాత రాజు. మరి గత 2014 నుండి రాజకీయ కుటుంబ నేపథ్యంలో గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం సుతం జరిగింది. అది మా గ్రామ ప్రజలందరికీ మీకు తెలుసు. మరి ఈసారి సుతం నాకు సర్పంచ్గా అవకాశం వచ్చినందుకు మరి గ్రామ ప్రజలకు ముందున్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో మా యొక్క ఎమ్మెల్యే ద్వారా నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనులు చేస్తానని చెప్పేసి కోరుకుంటాను. మీ యొక్క అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.